Hi everyone, my name is Tejasvi, working as a mathematics lecturer in Sir CRR College for Women, Eluru. In this video, we discuss Unit 1, Chapter 2 sequences. In this, we discuss some named theorems like Cauchy's first theorem, Cauchy's second theorem, and Caesar's theorem. Okay? Theorem 1, Cauchy's first theorem on limits. Statement: limit Sn is equal to S, then limit of S1 plus S2 plus and so on plus Sn by n equal to S. Sn అనే ఒక సీక్వెన్స్ యొక్క లిమిట్ S అయినట్టయితే ఆ Sలో ఉన్న అన్ని టర్మ్స్ని యాడ్ చేసి దాని మీన్ వాల్యూ యొక్క లిమిట్ వాల్యూ కూడా S అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ప్రూవ్ చేద్దాం. దానికోసం ఇచ్చిని తీసుకుందాం. మనకేమి ఇచ్చారు? లిమిట్ Sn is equal to S అని ఇచ్చారు. ఫర్ సపోజ్ మనం టీఎన్ అనే ఒక సీక్వెన్స్ని కన్సిడర్ చేసుకున్నాం. ఆ టీఎన్ మనకి ఏ విధంగా ఉంది అంటే ఎస్ఎన్ మైనస్ ఎస్ కింద ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం బోత్ సైడ్స్ దీనికి లిమిట్ని అప్లై చేసాం. అంటే లిమిట్ ఆఫ్ టీఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ఎన్ మైనస్ లిమిట్ ఎస్. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చారు? ఎస్ఎన్ యొక్క లిమిట్ ఎస్ అని. సో లిమిట్ ఎస్ఎన్ వాల్యూ మనం ఎంత రీప్లేస్ చేసాం? ఎస్ మైనస్ ఎస్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, దాని యొక్క లిమిట్ వాల్యూ మళ్ళీ సేమ్ అవుతుంది కాబట్టి ఎస్ మైనస్ ఎస్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అవుతుంది? 0. అంటే టీఎన్ అనే ఈ సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 0. సో ఇక్కడ మనం దీన్ని డెఫినేషన్ ప్రకారం ఎలా డినోట్ చేస్తాం? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఆర్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దాట్ mod tn మైనస్ 0 లెస్ దాన్ ఎప్సిలాన్. మన కన్వీనియన్స్ కోసం సమ్ ఎప్సిలాన్ బై 2 తీసుకున్నాం. ఇక్కడ m పాజిటివ్ ఇంటీజర్ ప్లేస్లో మనం ఫర్ సపోజ్ r వాల్యూ కింద తీసుకున్నాం. సో ఇక్కడ -0 అన్నా కూడా మనకి ఎంత అవుతుంది? mod tn లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. దాన్ని ఈక్వేషన్ 1 లేదా స్టేట్మెంట్ ఏ కింద మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే mod tn లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 మీన్స్ మైనస్ ఎప్సిలాన్ బై 2కి ప్లస్ ఎప్సిలాన్ బై 2కి మధ్య టీఎన్ వాల్యూస్ అన్నీ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి అని. అంటే క్లియర్గా ఇచ్చిన టీఎన్ అనేది మనకి ఇక్కడ బౌండెడ్. సో ఎప్పుడైతే మనకు అది బౌండెడ్ అయిందో ఒక పర్టికులర్ వాల్యూ చెప్పాలి కాబట్టి సమ్ కే వాల్యూస్ లోపల టీఎన్ సీక్వెన్స్ యొక్క అన్ని వాల్యూస్ ఉన్నాయి అని తీసుకుందాం. అంటే mod tn వాల్యూ లెస్ దాన్ కే కింద మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇక్కడ కే అనే వాల్యూస్ ఆర్ వాల్యూస్ వరకు, దాన్ని బి స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఫార్మాట్ రావడం కోసం ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నాం. మోడ్యులస్ ఆఫ్ t1 ప్లస్ t2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ tn బై n తీసుకున్నాం. సో దీంట్లో మనకి మిడిల్లో ఆర్త్ టర్మ్ ఉంటుంది, తర్వాత r+1 టర్మ్ ఉంటుంది, అండ్ సో ఆన్ లాస్ట్కి tn టర్మ్స్ వరకు ఉంటాయి. సో దీన్ని మనం బ్రీఫ్గా రాసుకున్నాం. t1 t2 అండ్ సో ఆన్, మిడిల్లో టర్మ్ టీఆర్ తర్వాత వచ్చే టర్మ్ r+1 అండ్ సో ఆన్ nth టర్మ్ వరకు రాసాం. డినామినేటర్లో n యాస్టీస్గా ఉంచాం. ఇప్పుడు మనం దీన్ని 2 పార్ట్స్ కింద రాసాం. సో ఫస్ట్ పార్ట్ మనం టీఆర్ వరకు ఒక పార్ట్, tr+1 నుంచి tn వరకు ఒక పార్ట్ కింద రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రయాంగిల్ ప్రాపర్టీని అప్లై చేస్తే ఇండివిజువల్ మాడ్యులస్ వాల్యూస్ రాస్తున్నాం. కాబట్టి ఈ వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod t1 ప్లస్ mod t2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mod tr బై n అవుతుంది. ప్లస్ రిమైనింగ్ టర్మ్స్ mod tr+1 ప్లస్ mod tr+2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mod tn బై n అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే mod tn వాల్యూ లెస్ దాన్ కే అవుతుంది. ఎప్పుడు? కే అనేది మనకి ఆర్ టర్మ్స్ వరకు. కాబట్టి mod t1 అనేది లెస్ దాన్ కే, mod t2 అనేది లెస్ దాన్ కే ప్లస్ అండ్ సో ఆన్ ఆర్త్ టర్మ్ వరకు మనకి కే వరకు ఉంటాయి. ఇక్కడ కే రాసుకోండి, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కే. ఇవన్నీ కూడా మనకి ఎన్ని టైమ్స్ ఉన్నాయి? ఆర్ టైమ్స్ ఉన్నాయి. డినామినేటర్ యాస్టీస్గా రాసేసాం బై n. ప్లస్ ఇక్కడ మన వాల్యూస్ r+1 దగ్గర నుంచి n వరకు. సో మనం ప్రీవియస్గా ఇక్కడ ఏ స్టేట్మెంట్ నుంచి ఏం చెప్పచ్చు? n వాల్యూస్ మోర్ దాన్ ఆర్ తర్వాత నుంచి, కాబట్టి r+1 r+2 ఆ టర్మ్స్ అన్నిటి యొక్క మాడ్యులస్ వాల్యూ మనకి ఎంత అవుతుంది? లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? mod tr+1 యొక్క టర్మ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. ఆ లెస్ దాన్ ముందు రాస్తాం కాబట్టి ఓన్లీ ఇక్కడే ఎప్సిలాన్ బై 2 రాస్తున్నాం. సిమిలర్ వే mod tr+2 వాల్యూ కూడా లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mod tn కూడా మనకి ఎంత అవుతుంది? ఎప్సిలాన్ బై 2. ఇవన్నీ మనకి ఎన్ని టైమ్స్ ఉన్నాయి?
ఓవరాల్గా మనం ఎన్ టైమ్స్ నుంచి మనకి ఇక్కడ ఆర్ టర్మ్స్ లేవు, కాబట్టి మనకి ఇక్కడ ఈ టర్మ్స్ ఎన్ని ఉన్నట్టు n-r టైమ్స్ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు మనకి 2 అనేది 3 టైమ్స్ యాడ్ అయింది అంటే 2 ఇంటూ 3 రాస్తాం. ఇక్కడ k అనేది r టైమ్స్ యాడ్ అయింది కాబట్టి r ఇంటూ k రాసుకుంటాం. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసాం. ప్లస్ ఇక్కడ కూడా అంతే, ε/2 అనేది n-r టైమ్స్ యాడ్ అయింది కాబట్టి మనకి ఎంత అవుతుంది ఆ టర్మ్ ε/2 ఇంటూ n-r అవుతుంది. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసాం. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఫస్ట్ టర్మ్ అలాగే ఉంచాం, r ఇంటూ k/n ప్లస్ ఇప్పుడు ఈ ε/2ని లోపలికి మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, అలాగే ఎన్ని కూడా డివైడ్ చేసేస్తున్నాం ఒకేసారి. అంటే ε/2 ఇంటూ n/n మైనస్ ε/2 ఇంటూ r/n. ఇక్కడ n క్యాన్సిల్ అయిపోయాయి. అంటే మనకి ఇక్కడ ఎంత మిగిలింది టర్మ్ rk/n ప్లస్ ε/2 మైనస్ r/2n. ఇక్కడ ఇదంతా ఒక వాల్యూ, ఆ వాల్యూ నుంచి సమ్ అమౌంట్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఒరిజినల్ వాల్యూ అనేది ఈ వాల్యూ కన్నా లార్జ్గా ఉంటుంది. సో ఇది మొత్తం మనం ఒరిజినల్ వాల్యూ కింద తీసుకున్నాం, rk/n ప్లస్ ε/2. దాని నుంచి కొంత అమౌంట్ సబ్ట్రాక్ట్ అయ్యింది కాబట్టి ఈ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది ఈ వాల్యూతో కంపేర్ చేస్తే. ఓకే, దాన్ని మనం స్టేట్మెంట్ 1 కింద తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫర్ సపోజ్ ఈ వాల్యూ అనేది మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ అయ్యింది అనుకోండి, అంటే rk/n ప్లస్ ε/2 లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. ఈ ε/2ని మనం ఇటు తీసుకొచ్చుకుందాం. అంటే rk/n ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ మైనస్ ε/2 అయ్యింది. సో ఎప్సిలాన్ నుంచి మనం ε/2ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మళ్ళీ ఎంత మిగిలింది, ε/2 మిగిలింది. ఇప్పుడు మొత్తం స్టేట్మెంట్ మనం రివర్స్ చేద్దాం. అంటే మనకి ఇక్కడ ఎంత అయింది, డినామినేటర్లో n న్యూమినేటర్లోకి వస్తాయి. అంటే n/rk లెస్ దాన్ అల్లా గ్రేటర్ దాన్ అవుతుంది, 2/ε అయింది. ఇప్పుడు ఈ ఆర్కేని కూడా మనం ఇటు తీసుకొచ్చుకుందాం. అంటే n వాల్యూ గ్రేటర్ దాన్ 2rk/ε అయింది. ఫర్ సపోజ్ n వాల్యూ అనేది మనం 2rk/ε అయినట్టయితే మన ప్రీవియస్గా ఉన్న స్టేట్మెంట్ 1లో దాన్ని రీప్లేస్ చేసుకుందాం. సో అంటే మోడ్ t1 ప్లస్ t2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ tn/n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు rk/n ప్లస్ ε/2. ఇదంతా ఈక్వేషన్ 1. దీంట్లో ఎక్కడైతే n కనిపించిందో దాని ప్లేస్లో మనం ఎంత రీప్లేస్ చేస్తున్నాం, 2rk/εని రీప్లేస్ చేసుకుంటున్నాం. అంటే డినామినేటర్లో మనకి 2rk/ε అవుతుంది. ఆర్కే క్యాన్సిల్, డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది న్యూమినేటర్లోకి వస్తుంది. అంటే ఈ వాల్యూ అనేది మనకి ఎంత అయింది, ε/2 ప్లస్ ఇంకొక ε/2 ఉంది, 2ε/2/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ మనకి ఎంత మిగిలింది, ఎప్సిలాన్. సో ఇక్కడ మనకి ఎంత మిగిలింది ఆఖరికి, మాడ్యులస్ ఆఫ్ t1 ప్లస్ t2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ tn/n వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ కింద మిగిలింది. ఈ స్టేట్మెంట్లో ఎటువంటి మార్పు లేకుండా మనం జస్ట్ -0ని రాసుకున్నాం. సో ఇక్కడ మనం దీనిని మోడ్ sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్తో కంపేర్ చేస్తే లిమిట్ sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. దాని ప్రకారం లిమిట్ ఆఫ్ t1 ప్లస్ t2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ tn/n వాల్యూ ఎంత అవుతుంది మనకి, 0. దాన్ని ఈక్వేషన్ 2 కింద తీసుకున్నాం. ఇప్పుడు మన ఫస్ట్లో మనం ఇచ్చిన టర్మ్స్ని అసైన్ చేసుకున్న టర్మ్స్ని ఇప్పుడు రివీల్ చేస్తాం. అంటే ఇక్కడ t1 ప్లస్ t2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ tn/nని కన్సిడర్ చేసుకున్నాం. ఫస్ట్లో మనం ఏం రాసాం, tn అనే సీక్వెన్స్ని sn మైనస్ s కింద రాసుకున్నాం. అంటే t1 టర్మ్ మనకి ఇక్కడ ఎంత అవుతుంది, s1 మైనస్ s అవుతుంది. ప్లస్ t2 టర్మ్ మనకి ఎంత అవుతుంది, s2 మైనస్ s అవుతుంది. ఈ విధంగా ప్రతి టర్మ్ని రీప్లేస్ చేసుకుంటూ వచ్చాం. tn టర్మ్ మనకి ఎంత అయింది, sn మైనస్ s/n. సో ఇక్కడ ఉన్న s1 s2 ఈ టర్మ్స్ అన్నిటిని ఒక దగ్గర, s టర్మ్స్ అన్నిటిని ఒక దగ్గర రాసాం. అంటే s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ sn. మిగతా అన్ని టర్మ్స్లో మనం మైనస్ని కామన్ తీసాం. కామన్ తీస్తే ఈ టర్మ్ వాల్యూస్ ఎంత అయినాయి, s ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ s. ఈ s అనేది మనకి ఎన్ని టైమ్స్ ఉంది, n టైమ్స్ ఉంది. ఓకే, డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేసాం n. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ టర్మ్ని అలాగే ఉంచాం, s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ sn. డినామినేటర్ దీనికి సపరేట్ చేసి రాసాం. ఇక్కడ కూడా అంతే, తర్వాత టర్మ్లో మనకి s అనేది n టైమ్స్ యాడ్ అయింది కాబట్టి ఆ వాల్యూ అనేది మనకి ఎంత అవుతుంది, n ఇంటూ s/n అవుతుంది. n క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఎంత మిగిలింది, s. ఆ మైనస్ sని ఇటు తీసుకొచ్చుకుందాం. అంటే మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎంత అవుతుంది, t1 ప్లస్ t2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ tn/n ప్లస్ s ఈజ్ ఈక్వల్ టు s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ sn/n అవుతుంది.
అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం స్టేట్మెంట్కి మనం లిమిట్ని అప్లై చేసాం. అంటే లిమిట్ ఆఫ్ t1 ప్లస్ t2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ tn బై n ప్లస్ లిమిట్ s ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ sn బై n అయింది. ఇక్కడ మనం ప్రీవియస్గా మన స్టేట్మెంట్ నుంచి లిమిట్ ఆఫ్ దిస్ వాల్యూ మనకి ఎంత 0, కాబట్టి దాని ప్లేస్లో మనం జీరోని రీప్లేస్ చేసాం. 0 ప్లస్ లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూకి లిమిట్ ఎంత అవుతుంది, ఎస్ఏ అవుతుంది. ఈ వాల్యూ అనేది దేనికి సమానమైంది, లిమిట్ ఆఫ్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ sn బై nకి సమానమైంది. ఇప్పుడు మనం దీన్ని ఇటువైపు రాసాం. అంటే లిమిట్ ఆఫ్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ sn బై n వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఎస్. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. ఇదేగా మళ్ళీ ప్రూవ్ చేయమని అడిగిన స్టేట్మెంట్. సో లిమిట్ ఆఫ్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ sn వాల్యూ బై n, ఈ వాల్యూ అనేది మనం ఎస్ అని ప్రూవ్ చేసాం. అంటే ఎస్ఎన్ యొక్క లిమిట్ ఏదైతే ఉంటుందో ఈ స్టేట్మెంట్ యొక్క లిమిట్ కూడా అదే ఉంటుంది అని ప్రూవ్ చేసాం. Theorem 2. If Sn greater than 0 for all n belongs to Z plus and limit Sn is equal to L, then limit of S1 into S2 and so on Sn whole power 1 by n is equal to L. Sn అనేది పాజిటివ్ నెంబర్స్తో ఉన్న సీక్వెన్స్ అయినట్టయితే దాని యొక్క లిమిట్ వాల్యూ అనేది L అయినట్టయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ఆ ఎస్ వాల్యూస్ అన్నిటినీ ప్రొడక్ట్ చేసి nth రూట్ అప్లై చేస్తే వచ్చే లిమిట్ వాల్యూ కూడా ఎల్ అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిని రాసుకుందాం. సో మనకి ఏమి ఇచ్చారు, లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని ఇచ్చారు, అలాగే ఎస్ఎన్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎస్లో ఉన్న అన్ని టర్మ్స్కి మనం అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ sn బై n అవుతుంది. అదే జామెట్రికల్ మీన్ అప్లై చేస్తే s1 s2 అండ్ సో ఆన్ sn టర్మ్స్కి మనకి ఎంత అవుతుంది, nth రూట్ ఆఫ్ s1 ఇంటూ s2 ఇంటూ అండ్ సో ఆన్ sn అవుతుంది. ఇక్కడ మనకి 2 కేసెస్ అరైజ్ అవుతున్నాయి. ఏంటి అంటే ఎల్ వాల్యూ 0 అవ్వచ్చు, లేదా ఎల్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు. సో ఫస్ట్ కేస్ ఎల్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. సో మనకు తెలిసిన విషయం ఏంటి అంటే అర్థమెటిక్ మీన్ ఎప్పుడూ కూడా జామెట్రికల్ మీన్ కన్నా లార్జ్గా ఉంటుంది. సో అంటే నథింగ్ బట్ జామెట్రికల్ మీన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్. సో ఇక్కడ మనకి ఎస్ఎన్ అనేది పాజిటివ్ వాల్యూస్ కాబట్టి 0 ఈజ్ లెస్ దాన్ ఎస్ఎన్ కింద రాసుకోవచ్చు. అంటే ఎస్ఎన్త్ టర్మ్ కన్నా అన్ని టర్మ్స్ కన్నా 0 అనేది స్మాలర్ టర్మ్. సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు దాన్ని, 0 కన్నా కూడా జామెట్రికల్ మీన్ అనేది లార్జ్, దాంట్లో సో మెనీ ఎస్ఎన్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి. అలాగే జామెట్రికల్ మీన్ కన్నా అర్థమెటిక్ మీన్ అనేది లార్జ్. మన ఆ ఫార్ములాలో మన వాల్యూస్ని రీప్లేస్ చేసుకున్నాం అంతే జస్ట్. సో ఇక్కడ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, s1 s2 అండ్ సో ఆన్ sn హోల్ పవర్ nth రూట్ కాబట్టి హోల్ పవర్ 1 by n కింద రాసాం. ఈ వాల్యూని సేమ్ యాస్టీస్గా అలాగే ఉంచేసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 0 యొక్క లిమిట్ వాల్యూ మనకి ఎంత, 0. అలాగే రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ అంటే లిమిట్ ఆఫ్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ sn బై n, ఈ వాల్యూ మనకి ఇక్కడ ప్రీవియస్గా నేర్చుకున్న కాచీస్ ఫస్ట్ థియరం నుంచి ఎస్ఎన్ యొక్క లిమిట్ ఎల్ అయితే ఇలాంటి అర్థమెటిక్ మీన్ యొక్క లిమిట్ కూడా మనకి ఎల్ అవుతుంది. కానీ ఇక్కడ మన కేసు ఏం తీసుకున్నాం, ఎల్ వాల్యూ 0 కింద తీసుకున్నాం కాబట్టి దీని యొక్క లిమిట్ వాల్యూ మనకి ఎంత అవుతుంది, 0. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ 0, రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ 0. ఇప్పుడు మనం శాండ్విచ్ థియరం ప్రకారం ఏం చెప్పొచ్చు, ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ అయ్యుండి లెఫ్ట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ సేమ్ అయితే మిడిల్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ కూడా అదే అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ యొక్క సీక్వెన్స్ 0, రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ కూడా 0 కాబట్టి మిడిల్లో ఎగ్జిస్ట్ అయిన సీక్వెన్స్ దాని యొక్క లిమిట్ కూడా మనకి ఎంత అవుతుంది, 0. మిడిల్లో ఎగ్జిస్ట్ అయింది మనకి సీక్వెన్స్ లిమిట్ ఆఫ్ s1 s2 అండ్ సో ఆన్ sn హోల్ పవర్ 1 by n, ఈ సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ కూడా మనకి ఇక్కడ ఎంత అవుతుంది, 0. ఇక్కడతో మనకి కేస్ 1 అయ్యింది. కేస్ 1 ప్రకారం దీని యొక్క లిమిట్ వాల్యూ 0 అయ్యింది. ఎల్ వాల్యూ 0 అయినట్టయితే మనకి ఈ సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ కూడా 0 అయ్యింది. నెక్స్ట్ కేస్ 2.
కేస్ 2లో మనం ఎల్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఎల్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కాబట్టి మనకి ఇచ్చిన సీక్వెన్స్ పూర్తిగా గ్రేటర్ దాన్ 0. ఎస్ఎన్ గ్రేటర్ దాన్ 0 అయితే ప్రీవియస్గా నేర్చుకున్న థీరం ప్రకారం ఎల్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. దాని ప్రకారం ఇక్కడ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది దాని యొక్క లిమిట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, ఎల్. దట్ మీన్స్ ఎస్ఎన్ అనేది ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనకి ఎస్ఎన్ ఎల్కి కన్వర్జెంట్ అవుతుందో 1/SN అనేది 1/Lకి కన్వర్జెంట్ అవుతుంది. ఇప్పుడు మనం మన టర్మ్స్ని 1 కింద కన్సిడర్ చేసుకుంటే, సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ మన టర్మ్స్ 1/S1, 1/S2 అండ్ సో ఆన్ 1/SN వీటి యొక్క అర్థమెటిక్ మీన్ దేనికి సమానం అవుతుంది, ఆ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేసి డినామినేటర్లో టోటల్ టర్మ్స్ రాసినప్పుడు. సో అంటే ఆ టర్మ్స్ మనకేంటి 1/S1 ప్లస్ 1/S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/SN బై n అవుతుంది. అదే మనకి ఈ టర్మ్స్కి జామెట్రికల్ మీన్ అనేది దేనికి సమానం అవుతుంది, nth రూట్ ఆఫ్ మన టర్మ్స్ ఎంత 1/S1 ఇంటూ 1/S2 అండ్ సో ఆన్ 1/SN అవుతుంది. మనం తెలుసు కదా బేసిక్ ప్రాపర్టీ, అర్థమెటిక్ మీన్ ఎప్పుడూ కూడా జామెట్రికల్ మీన్ కన్నా లార్జ్గా ఉంటుంది. అంటే దాని అర్థం దీని రివర్స్ రాసాం, అంటే జామెట్రికల్ మీన్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ కంపారిటివ్లీ అర్థమెటిక్ మీన్. సో జామెట్రికల్ మీన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ అని రాసాం. ఇప్పుడు మనకి జామెట్రికల్ మీన్ వాల్యూ ఎంత, nth రూట్ ఆఫ్ 1/S1 ఇంటూ 1/S2 అండ్ సో ఆన్ 1/SN లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ మనకి ఎంత 1/S1 ప్లస్ 1/S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/SN బై n అవుతుంది. సో ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. nth రూట్ని మనం ఎలా రాసాం, హోల్ పవర్ 1/n కింద రాసాం. ఈ టర్మ్ని సేమ్ యాస్టీస్గా అలాగే ఉంచేసాం. ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. పైన అన్నిటి యొక్క న్యూమరేటర్లో 1 కాబట్టి 1 మల్టిపుల్ మనకి 1 అవుతుంది. డినామినేటర్ వాల్యూ మనకి ఎంత అవుతుంది, S1 ఇంటూ S2 ఇంటూ అండ్ సో ఆన్ SN హోల్ పవర్ 1/n అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/S1 ప్లస్ 1/S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/SN బై n. ఈ టర్మ్ని అలాగే ఉంచేసాం. ఇప్పుడు మనం ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని న్యూమరేటర్లోకి తీసుకురావడం కోసం బోత్ సైడ్స్ మనం ఇన్వర్స్ అప్లై చేసాం. 1/1 కాబట్టి డినామినేటర్లో ఉంది కాబట్టి అది న్యూమరేటర్లోకి వస్తుంది. అంటే S1 ఇంటూ S2 అండ్ సో ఆన్ SN హోల్ పవర్ 1/n. ఎప్పుడైతే ఇన్వర్స్ చేసామో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వల్ల గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. సో ఇది కూడా మనకి రివర్స్ అవుతుంది. అంటే n/1/S1 ప్లస్ 1/S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/SN అయ్యింది. ఇప్పుడు మనం ఈ టర్మ్ని ఫస్ట్ రాసుకున్నాం. అంటే n/1/S1 ప్లస్ 1/S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/SN లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమైంది, S1 ఇంటూ S2 అండ్ సో ఆన్ SN హోల్ పవర్ 1/n అయింది. This is nothing but geometrical mean. Geometrical mean is always smaller comparatively arithmetic mean. సో కాబట్టి మనం ఆ ఫార్మాట్ నుంచి ఫస్ట్ టర్మ్స్ మనం రాసాం కదా, దాని నుంచి రాసాం. సో జామెట్రికల్ మీన్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ వాల్యూని కూడా మనం ఇక్కడ రాసాం. అర్థమెటిక్ మీన్ మనకి ఎంత, S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ SN బై n. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే SN యొక్క లిమిట్ L కాబట్టి బోత్ సైడ్స్ ఇన్వర్స్ చేస్తే 1/SN యొక్క లిమిట్ ఎంత అవుతుంది, మనకి 1/L అవుతుంది. ఇప్పుడు మనం కాచీస్ ఫస్ట్ థియరం యూజ్ చేసినట్టయితే లిమిట్ SN వాల్యూ L అయితే దాని యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ కూడా సేమ్ L అవుతుంది. ఇక్కడ 1/SN యొక్క లిమిట్ 1/L కాబట్టి ఆ 1 టర్మ్స్ యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ యొక్క లిమిట్ కూడా మనకి ఇక్కడ 1/L అవుతుంది. సో కాచీస్ థియరం నుంచి మనం రాసాం, S ప్లేస్లో మనకి ఇక్కడ 1/S ఉంది అంతే. ఓకే, సో లిమిట్ ఆఫ్ 1/S1 ప్లస్ 1/S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/SN బై n ఈక్వల్ టు 1/L అవుతుంది. సో ఇక్కడ మనం బోత్ సైడ్స్ మళ్ళీ ఇన్వర్స్ అప్లై చేసాం. ఇన్వర్స్ అప్లై చేస్తే ఈ టర్మ్ రివర్స్ అయింది. అంటే n/1/S1 ప్లస్ 1/S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/SN ఈక్వల్ టు 1/1/L నథింగ్ బట్ L అయింది. ఇప్పుడు మనం దీని యొక్క లిమిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. అంటే n/1/S1 ప్లస్ 1/S2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/SN వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, L. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ మనకి L వచ్చింది. అలాగే రైట్ సైడ్ ఉన్న లిమిట్ వాల్యూ మనం ప్రీవియస్గా ఫైండ్ అవుట్ చేసాం. దీని లేదా మనం కాచీస్ ఫస్ట్ థియరం నుంచి దీని లిమిట్ వాల్యూ చెప్పచ్చు. SN యొక్క లిమిట్ L అయితే ఈ సీక్వెన్స్ అర్థమెటిక్ మీన్ యొక్క లిమిట్ వాల్యూ కూడా మనకి ఎంత, L.
సో లెఫ్ట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ ఎల్, రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ ఎల్. ఇప్పుడు మన శాండ్విచ్ థియరం ప్రకారం మిడిల్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ కూడా ఎల్ అని చెప్పొచ్చు. సో మిడిల్లో మనకి ఇక్కడ సీక్వెన్స్ ఏం ఎగ్జిస్ట్ అయింది, S1 S2 అండ్ సో ఆన్ Sn హోల్ పవర్ 1/n. సో శాండ్విచ్ థియరం ప్రకారం ఆ సీక్వెన్స్ యొక్క లిమిట్ కూడా మనకి ఇక్కడ ఎంత అయింది, ఎల్. అదేగా మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ప్రూవ్ చేసేసాం. Sn యొక్క లిమిట్ ఎల్ అయినట్టయితే లిమిట్ ఆఫ్ S1 S2 అండ్ సో ఆన్ Sn హోల్ పవర్ 1/n ఈ సీక్వెన్స్ యొక్క లిమిట్ కూడా ఎల్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నారు. ప్రూవ్ చేసేసాం. ఓకే, ఈ థియరం ప్రూఫ్ అయిపోయింది. థియరం 3, కాచీస్ సెకండ్ థియరం. స్టేట్మెంట్: if set Sn is a sequence such that Sn greater than 0 for all n belongs to Z plus and limit of Sn plus 1 by Sn equal to L, then limit of nth root Sn equal to 1. సో ఇక్కడ Sn అనేది ఒక సీక్వెన్స్ అని ఇచ్చారు. అయితే Sn గ్రేటర్ దాన్ 0 అన్నారు. అంటే Sn వాల్యూస్ అన్నీ కూడా మోర్ దాన్ 0 పాజిటివ్ టర్మ్స్. అయితే Sn ప్లస్ 1 బై Sn యొక్క లిమిట్ వాల్యూ ఎల్ అయినట్టయితే nth రూట్ Sn యొక్క లిమిట్ కూడా ఎల్ అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సో దానికోసం మనం Tn అనే ఇంకొక సీక్వెన్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. Tn సీక్వెన్స్లో S టర్మ్స్ ఈ విధంగా ఉంటాయి అని తీసుకున్నాం. అంటే nth టర్మ్ పైన దాని కింద దాని ముందు టర్మ్ అంటే Sn-1 ఉండే విధంగా మనం ఒక సీక్వెన్స్ Tnని కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఆ సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ ఏమవుతాయి, ఫస్ట్ టర్మ్ అంటే n+లో 1 తీసుకున్నట్టయితే T1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ S1 కింద డిఫైన్ చేసాం. దీని ప్రీవియస్ టర్మ్ మనకు ఉండదు కాబట్టి ఓన్లీ ఫస్ట్ టర్మ్ S1 మటుకే అవుతుంది. సెకండ్ టర్మ్ కోసం n+లో 2ని తీసుకున్నాం అంటే S2/S1 అవుతుంది. థర్డ్ టర్మ్ T3 ఈజ్ ఈక్వల్ టు S3/S2 అవుతుంది. ఫోర్త్ టర్మ్ S4/S3 అవుతుంది. ఆ విధంగా Tnth టర్మ్ Sn/Sn-1 అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ వచ్చిన T వాల్యూస్ అన్నిటినీ ప్రొడక్ట్ చేసుకుంటున్నాం. అంటే T1 ఇంటూ T2 ఇంటూ T3 అండ్ సో ఆన్ ఇంటూ Tn తీసుకున్నట్టయితే మనకేమవుతాయి, ఆ టర్మ్స్ అన్నీ కూడా S1 ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ S2/S1, థర్డ్ టర్మ్ S3/S2, ఫోర్త్ టర్మ్ S4/S3 అండ్ సో ఆన్ లాస్ట్ టర్మ్ Sn/Sn-1 అవుతుంది. ఇక్కడ ఇవన్నీ ప్రొడక్ట్లో ఉండడం వలన డినామినేటర్ వాల్యూ ఈ పైన ఉన్న న్యూమరేటర్ వాల్యూ క్యాన్సిల్. అంటే S1 క్యాన్సిల్, S2 క్యాన్సిల్. అంటే ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పుడు డినామినేటర్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది ప్రీవియస్ టర్మ్తో. అంటే మనకి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ మనకి ఇక్కడ Sn ఒక్క టర్మ్ మటుకే మిగులుతుంది. అంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ T వాల్యూస్ మనకి ఎంత మిగిలింది, లాస్ట్గా Sn మటుకే మిగిలింది. అలాగే మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, Sn ప్లస్ 1 బై Sn యొక్క లిమిట్ వాల్యూ ఎల్ అని ఇచ్చారు. అంటే దాని ముందు టర్మ్ బై ఆ Snth టర్మ్ వాల్యూ యొక్క లిమిట్ ఎల్. కాబట్టి మనం nth టర్మ్ దాని ప్రీవియస్గా ముందున్న టర్మ్ Sn-1 తీసుకున్నాం. దాని యొక్క లిమిట్ కూడా మనకి ఇక్కడ ఎంత అవుతుంది, ఎల్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఈ టర్మ్ని ఫస్ట్లో ఏమని తీసుకున్నాం, Tn కింద తీసుకున్నాం. కాబట్టి దీని ప్లేస్లో మనం Tnని రీప్లేస్ చేసుకున్నాం. అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, Tn యొక్క లిమిట్ ఎల్ అవుతుంది అని వచ్చింది. సో ఇక్కడ Sn అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి Sn టర్మ్స్ మనకి Tnలో కూడా ఉంటాయి కాబట్టి Tn ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0 అవుతుంది. నౌ వీ హ్యావ్ ఏ సీక్వెన్స్ Tn సచ్ దట్ Tn గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n అండ్ లిమిట్ Tn ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఇప్పుడు మన దగ్గర ఏమొచ్చినాయి మనకి టర్మ్స్, Tn అనేది గ్రేటర్ దాన్ 0 అని వచ్చింది, ఆ Tn యొక్క లిమిట్ ఎల్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా నేర్చుకున్న థియరం 2 ప్రకారం లిమిట్ ఆఫ్ Sn వాల్యూ ఎల్ అయినట్టయితే లిమిట్ ఆఫ్ S1 ఇంటూ S2 అండ్ సో ఆన్ Sn హోల్ పవర్ 1/n యొక్క లిమిట్ కూడా ఎల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేసాం థియరం 2లో. దాని ప్రకారం Sn ప్లేస్లో మనకి ఇక్కడ Tn ఉంది. కాబట్టి ఎప్పుడైతే Tn యొక్క లిమిట్ ఎల్ అయ్యిందో లిమిట్ ఆఫ్ T1 ఇంటూ T2 ఇంటూ అండ్ సో ఆన్ Tn హోల్ పవర్ 1/n యొక్క లిమిట్ వాల్యూ మనకి ఎంత అవుతుంది, ఎల్ అవుతుంది. సో ఇక్కడ ఈ మొత్తం మన టర్మ్ T1 ఇంటూ T2 అండ్ సో ఆన్ Tn వాటి యొక్క ప్రొడక్ట్ వాల్యూస్ ఎంత మిగిలింది మనకి, Sn. దాని ప్లేస్లో మనం Snని రీప్లేస్ చేసాం. అంటే మనకి ఇక్కడ లిమిట్ ఆఫ్ Sn హోల్ పవర్ 1/n వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది,
ఎల్. 1/n మీన్స్ nth రూట్, అంటే లిమిట్ ఆఫ్ nth రూట్ ఎస్ఎన్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఎల్. ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్లో లిమిట్ ఆఫ్ చూడండి స్టేట్మెంట్, లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ప్లస్ 1/SN వాల్యూ ఎల్ అని ఇచ్చి మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నారు, లిమిట్ ఆఫ్ nth రూట్ ఎస్ఎన్ వాల్యూ ఎల్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నారు. సో మనం ఆ విధంగా ప్రూవ్ చేసాం. హన్స్ ప్రూవ్డ్. రేషియో టెస్ట్. డెఫినిషన్. Set Sn is a sequence such that Sn greater than 0 for all n belongs to capital N and limit of Sn plus 1/Sn equal to L, then limit Sn equal to 0 if L less than 1 and Sn tends to infinity as n tends to infinity if L greater than 1. చూడండి, ఒక ఎస్ఎన్ అనేది ఒక సీక్వెన్స్ అని ఇచ్చారు. అయితే ఆ సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ పాజిటివ్ టర్మ్స్ అని ఇచ్చారు. అయితే Sn+1/Sn యొక్క లిమిట్ వాల్యూ ఎల్ అయినట్టయితే అటువంటి ఎల్ వాల్యూ అనేది ఎప్పుడైతే మనకి లెస్ దాన్ 1 వచ్చిందో ఆ ఎస్ఎన్ యొక్క లిమిట్ వాల్యూ 0 అవుతుంది అని చెప్తున్నారు. అదే ఇన్ కేస్ ఎల్ వాల్యూ అనేది మోర్ దాన్ 1 వచ్చినట్టయితే ఆ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఇన్ఫినిటీకి కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తున్నారు. నథింగ్ బట్ అది డైవర్జెంట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి వచ్చిన రిజల్టెంట్ ఎల్ వాల్యూని బట్టి మనం ఆ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ టు 0 అని చెప్తాం లేదా డైవర్జెంట్ అని చెప్తాం. ఓకే, ఎల్ లెస్ దాన్ 1 అయితే దాన్ని కన్వర్జెంట్ టు 0 అని చెప్తాం. అదే ఎల్ వాల్యూ మోర్ దాన్ 1 వస్తే ఆ సీక్వెన్స్ అనేది ఇన్ఫినిటీకి డైవర్జెంట్ అవుతుంది అని చెప్పుకుంటాం ఈ రేషియో టెస్ట్ ప్రకారం. థీరం 4, సిజరస్ థీరం. ఇఫ్ లిమిట్ an is equal to a అండ్ లిమిట్ bn is equal to b, an అనే సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ a అని ఇచ్చారు, bn సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ b అని ఇచ్చారు. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు, లిమిట్ ఆఫ్ a1 ఇంటూ bn ప్లస్ a2 ఇంటూ bn మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఇంటూ b1 బై n వాల్యూ అనేది దాని యొక్క లిమిట్ వాల్యూ ab అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. సో దానికోసం ఫస్ట్ మనం ఇచ్చిని రాసుకుందాం. మనకి ఏమి ఇచ్చారు, an యొక్క లిమిట్ వాల్యూ a అని ఇచ్చారు, bn సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ b అని ఇచ్చారు. అయితే మనం దీన్ని ప్రూఫ్ కోసం ఫర్ సపోజ్ ఏ nth టర్మ్ మనకి ఏని ఆల్ఫా n టైమ్స్ యాడ్ చేస్తే వచ్చినట్టు తీసుకుందాం. సో ఇక్కడ మనం దీన్ని కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్కి బోత్ సైడ్స్ లిమిట్ని అప్లై చేసాం. అంటే లిమిట్ ఆఫ్ an ఇస్ ఈక్వల్ టు లిమిట్ a ప్లస్ లిమిట్ ఆఫ్ ఆల్ఫా n తీసుకున్నాం. లిమిట్ an వాల్యూ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, a ఈజ్ ఈక్వల్ టు a అనేది ఒక రియల్ వాల్యూ కాబట్టి దాని యొక్క లిమిట్ వాల్యూ మనకి a అవుతుంది ప్లస్ లిమిట్ ఆఫ్ ఆల్ఫా n. ఇక్కడ a ని తీసుకెళ్తే a మైనస్ a అవుతుంది, ఆ వాల్యూ మనకి 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆల్ఫా n, అంటే ఆల్ఫా n యొక్క లిమిట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అవుతుంది, 0. సో ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని సింప్లిఫై చేసుకుందాం ఫస్ట్. సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, a1 ఇంటూ bn ప్లస్ a2 ఇంటూ bn మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఇంటూ b1 బై n ఇచ్చారు. ఇప్పుడు మనం దాన్ని ఎలా రాస్తున్నామంటే a1 an నుంచి మన టర్మ్స్ని రాసుకుంటాం. a1 మీన్స్ n ప్లస్లో 1 తీసుకుంటే a ప్లస్ ఆల్ఫా 1, ఆ టర్మ్ని ఇక్కడ రీప్లేస్ చేసాం, ఇంటూ bn ప్లస్ a2 అంటే a ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ bn మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an అంటే a ప్లస్ ఆల్ఫా n ఇంటూ b1 బై డినామినేటర్లో ఉన్న టర్మ్ని యాస్టీస్గా అలాగే ఉంచేసాం n. ఇప్పుడు మనం ఈ టర్మ్స్ని మల్టిప్లై చేసుకుందాం. అంటే a ఇంటూ bn ప్లస్ ఆల్ఫా 1 ఇంటూ bn ప్లస్ a ఇంటూ bn మైనస్ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ bn మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a ఇంటూ b1 ప్లస్ ఆల్ఫా n ఇంటూ b1 డినామినేటర్ యాస్టీస్గా అలాగే ఉంచేసాం. ఇప్పుడు మనకి ఏ ఉన్న టర్మ్స్ అన్నిటిలోనూ ఏని మనం కామన్ తీసి రాసుకున్నాం. కామన్ తీసినట్టయితే మనకి ఎంత మిగులుతాయి లోన, bn ప్లస్ bn మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ b1 డినామినేటర్ సపరేట్ చేసి రాసాం బై n ప్లస్ ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్ని కూడా ఒక దగ్గర రాసాం. అంటే ఆల్ఫా 1 ఇంటూ bn ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ bn మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా n ఇంటూ b1 డినామినేటర్ దీనికి కూడా సపరేట్ చేసి రాసాం. ఇప్పుడు ఈ మొత్తం స్టేట్మెంట్ని 1 కింద రిప్రజెంటేషన్ చేసాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, bn సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ b అని ఇచ్చారు. అంటే ఎప్పుడైతే మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో క్లియర్గా మనకి అది కన్వర్జెంట్ అవుతుంది.
సో కాబట్టి క్లియర్గా అది బౌండెడ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు అది బౌండెడ్ అయిందో ఒక రీజియన్స్ మధ్యలో ఆ సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ వాల్యూ మనకి తెలియదు కాబట్టి ఫర్ సపోజ్ సమ్ కే అనే రియల్ వాల్యూ దగ్గర బిఎన్ వాల్యూస్ అన్నీ బౌండెడ్ అయి ఉన్నాయి అని తీసుకున్నాం. అంటే -kకి +kకి మధ్య బిఎన్లో ఉన్న సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని తీసుకున్నాం. అంటే దాని మాడ్యులస్ వాల్యూ ఏమవుతుంది, <k అవుతుంది. సో మోడ్ బిఎన్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అయింది, k ఫర్ ఆల్ ఎన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా నేర్చుకున్న దాన్ని బట్టి 0 ఈజ్ <= α1 bn ప్లస్ α2 bn -1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ αn b1/n అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇప్పుడు మనం సపరేట్గా మాడ్యులస్ని అప్లై చేస్తున్నాం కాబట్టి <= అవుతుంది. ట్రయాంగిల్ ప్రాపర్టీ దాని ప్రకారం మాడ్యులస్ని స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ <= ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్కి ఇండివిజువల్గా మనం మాడ్యులస్ని అప్లై చేసాం. అంటే mod α1 ఇంటూ mod bn ప్లస్ mod α2 ఇంటూ mod bn -1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mod αn ఇంటూ mod b1 బై డినామినేటర్ యాస్టీస్గా ఉంచేసాం n. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, mod bn వాల్యూ k. సో n వాల్యూస్ అన్నిటికీ కలిపి bn వాల్యూ అనేది k అవుతుంది. సో కాబట్టి మనం ఎక్కడైతే bn టర్మ్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటి ప్లేస్లో k రాసుకుంటున్నాం. అన్నిటికీ కలిపి బయట రాసాం. mod α1 ఇంటూ ఇక్కడ bn ఉంది కాబట్టి k ప్లస్ mod α2 ఇంటూ bn -1 ఉంది కాబట్టి k ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mod αn ఇంటూ b1 ఉంది కాబట్టి k. డినామినేటర్ యాస్టీస్గా అలాగే ఉంచేసాం n. ఇప్పుడు పైన ఉన్న అన్ని టర్మ్స్లో k కామన్ ఉంది కాబట్టి కామన్ తీసాం. రిమైనింగ్ టర్మ్స్ mod α1 ప్లస్ mod α2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mod αn డినామినేటర్ యాస్టీస్గా అలాగే ఉంచేసాం. దాన్ని ఈక్వేషన్ 3తో ఇండికేట్ చేసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా మనకి ఎంత వచ్చింది, αn యొక్క లిమిట్ వాల్యూ 0 అని వచ్చింది. మనం థీరమ్స్ నేర్చుకున్నాం కదా, Sn యొక్క లిమిట్ 0 అయితే mod Sn యొక్క లిమిట్ కూడా 0 అవుతుంది. ఆ థీరం ప్రకారం లిమిట్ ఆఫ్ mod αn యొక్క లిమిట్ కూడా మనకి 0 అవుతుంది. ఇదంతా మనం ఒక సీక్వెన్స్ కింద తీసుకుంటే కాచీస్ ఫస్ట్ థీరం నుంచి కాచీస్ ఫస్ట్ థీరం ఏం చెప్తుంది, Sn యొక్క లిమిట్ S అయితే ఆ S యొక్క జామెట్రికల్ మీన్ యొక్క లిమిట్ కూడా మనకి SA అవుతుంది అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ mod αnని మనం Sn కింద ఎజ్యూమ్ చేసుకుంటే మనకి దాని యొక్క జామెట్రికల్ మీన్ అనేది ఏమవుతుంది, సో mod α1 ప్లస్ mod α2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mod αn/n. దీని యొక్క లిమిట్ వాల్యూ కూడా మనకి ఎంత అవుతుంది, 0. ఆ థీరం ప్రకారం దీని యొక్క లిమిట్ వాల్యూ 0 అని రాసాం. ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడైతే కనిపించిందో దాని యొక్క లిమిట్ ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు, 0. సో ప్రీవియస్గా ఈక్వేషన్ 3ని తీసుకున్నట్టయితే దాంట్లో మనకి అక్కడ లిమిట్ కనపడుతుంది కాబట్టి సో ఇక్కడ ఈక్వేషన్ 3లో మనకి రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ మనకి ఎంత, 0. అంటే LHS వైపు ఆ వాల్యూ మనకి 0, RHS వైపు వచ్చిన సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ కూడా మనకి 0. కాబట్టి మన శాండ్విచ్ థీరం ప్రకారం ఏం చెప్పచ్చు, మిడిల్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ కూడా 0 అవుతుంది అని చెప్పచ్చు. మిడిల్లో మనకి ఎంత, α1 ఇంటూ bn ప్లస్ α2 ఇంటూ bn -1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ αn ఇంటూ b1/n. దీని యొక్క లిమిట్ వాల్యూ కూడా 0 అవుతుంది అని మనం శాండ్విచ్ థీరం యూజ్ చేసి చెప్పాం. సో ఇక్కడ మనం ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ 1ని జస్ట్ రాసి దానికి లిమిట్ని అప్లై చేసేసాం. ఓకే, సో అంటే లిమిట్ ఆఫ్ a1 ఇంటూ bn ప్లస్ a2 bn -1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an b1/n ఈక్వల్ టు లిమిట్ ఆఫ్, ఇక్కడ ఫస్ట్ టర్మ్స్లో ఏని కామన్ తీసి రాసాం కదా, సో a ఇంటూ bn ప్లస్ bn -1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ b1/n ప్లస్ లిమిట్ ఆఫ్ α1 bn ప్లస్ α2 bn -1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ αn ఇంటూ b1/n. ఇక్కడ ప్రీవియస్గా మనం దీని యొక్క లిమిట్ వాల్యూ 0 అని ప్రూవ్ చేసాం కాబట్టి దాని ప్లేస్లో మనం 0ని రీప్లేస్ చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ మనకి మిగిలింది ఏంటి, ఏ కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసాం, ఈ లిమిట్ని లోపలికి అప్లై చేసాం. అంటే లిమిట్ ఆఫ్ bn ప్లస్ bn -1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ b1/n మిగిలింది. సో ఇక్కడ దీని యొక్క లిమిట్, సో మనకి క్వశ్చన్లో
bn యొక్క లిమిట్ b అని ఇచ్చారు. సో కాచీస్ ఫస్ట్ థియరం ప్రకారం ఆ సీక్వెన్స్లో యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ కూడా మనకి దాని యొక్క లిమిట్ కూడా సేమ్ అవుతుంది. దాని ప్రకారం లిమిట్ ఆఫ్ bn ప్లస్ bn మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ b1/n ఇవన్నీ కూడా b యొక్క టర్మ్సే. సో వాటి యొక్క అర్థమెటిక్ మీన్ కాబట్టి దాని యొక్క లిమిట్ కూడా మనకి b అవుతుంది ఈ కాచీస్ ఫస్ట్ థియరం నుంచి. సో అంటే దీని ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు, b. ముందు a ఉంది కాబట్టి a ఇంటూ b, ఈ వాల్యూ ఎలాగో 0. సో ab ప్లస్ 0 నథింగ్ బట్ ab. అంటే దీని యొక్క లిమిట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ab. ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. లిమిట్ ఆఫ్ a1 ఇంటూ bn ప్లస్ a2 bn మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an b1/n దాని యొక్క లిమిట్ వాల్యూ ab అని ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేసాం. ఈ విధంగా మనం ఈ థియరంని ప్రూవ్ చేసాం. ఓకే. If you have any doubt, refer this book. Okay. Thank you.